అన్న జై శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ. ఈరోజు మా ఊరు నాగినేనిపోలు గ్రామంలో ఆంజనేయ స్వామి వారి మందిరంలో పక్కన పార్వతీ పరమేశ్వర వారి మందిరం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం జరిగింది. చూడండి దీపోత్సవం జరిగింది. అలాగే అందరు భక్తులందరూ కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి మొత్తం దీపాలు వెలిగించారు. ఇదేంటంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహాదేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరూ తెలుసుకోండి. అందరూ కూడా ధర్మాన్ని పాటించండి. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నింటిని కూడా ఎవరు మర్చిపోవద్దు. మా ఊరు పార్వతీ పరమేశ్వరుని ఒకసారి చూడండి. మీ అందరూ పార్వతీ పరమేశ్వరు. ఓం నమఃశివాయ నమఃశివాయ శివాయ నమః. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి దర్శనం చేశారు. అలాగే దీపోత్సవం జరిగింది. అందరూ కూడా దీపాలు వెలిగించారు. జై శ్రీరామ్. మిత్రుడు రామయ్య. అలాగే ఇప్పుడు మళ్ళీ మన ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి వారు మా పంతులు గారు. జై శ్రీరామ్ ఆనంద. అలాగే ఇక్కడ మా ఆంజనేయ స్వామి వారి మందిరానికి వచ్చిన పక్కనే అన్నమాట అత్యంత శక్తివంతమైన మా ఆంజనేయ స్వామివారి దర్శనం చేయండి. ఇగో మొత్తం దీపాలు అగ్రం చేసిన. అలాగే ఆంజనేయ స్వామివారు కూడా వచ్చారు. మిత్రులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ కార్తీక మాసాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో అందరూ కూడా ఖచ్చితంగా స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం స్వీకరించండి. అలాగే మా ఆంజనేయ స్వామి పాతూరు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. స్వామివారి దర్శనం మీరందరూ కూడా చేయండి. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు భారతీయ సనాతన ధర్మాన్ని హిందూ బంధువులందరూ భారతీయ సనాతన ధర్మాన్ని పాటించండి. ఆచార వ్యవహారాలని పాటించండి. పిల్లలకి రామాయణం, భగవద్గీత అన్నీ కూడా తెలియజేయండి, చెప్పండి, చదివించండి. మన సాంప్రదాయం, ఆచార వ్యవహారాలన్నీ తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం స్వీకరించండి. అలాగే దీపోత్సవం ఖచ్చితంగా కార్తీక దీపం వెలిగించండి. గంగ స్నానం చేయండి. ఇట్లు మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. నాగినేనిపోలు గ్రామం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం. జై శ్రీరామ్.